కొంతమంది కళ్ళు, నేత్రాలు తమకున్న గర్వాన్ని బట్టి మూసుకుపోతాయి. డబ్బు లేనంత వరకు ఒకలా ఉంటారు, డబ్బు వచ్చిన తర్వాత ఒకలా ప్రవర్తించడం. అధికారం ఉన్నంత వరకు ఒకలా, అధికారం లేనంత వరకు ఒకలా, అధికారం వచ్చిన తర్వాత మరొకలా. ఉద్యోగం లేనంత వరకు ఒకలా, ఉద్యోగం వచ్చిన తర్వాత మరొకలా. సంపదలు లేనంత వరకు ఒకలా, సంపద వచ్చిన తర్వాత మాటల్లో, చేతల్లో, క్రియల్లో మార్పులు చేసి ఇంకెవరిని పట్టించుకోకుండా తల మీదకి కళ్ళు వచ్చినట్టుగా ప్రవర్తించే వాళ్ళు ప్రపంచంలో లేరంటారా? తల్లిదండ్రులను కూడా పట్టించుకునేవాళ్ళు, తోబుట్టువుల గురించి ఆలోచించిన వారు, లేదా తమకు మేలు చేసిన వారిని పట్టించుకోకుండా మేలు చేసిన వారి మీద నిందలేసి అవమానించి భయంకరంగా మాట్లాడే వారిని గుచ్చి బాధ పెట్టేవాళ్ళు లేరంటారా? ప్రపంచంలో ఉన్నారు. ఏదో రకమైన గర్వం, నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరు చెప్పక్కర్లేదు అన్న గర్వం. కుల గర్వం కొంతమందికి. మేము ఏ కులం అనుకుంటున్నారండి? మాది ఫలానా కులం అండి, వాళ్ళది తక్కువ కులం అండి, అందుని బట్టి మేము వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కనీసం వాళ్ళకి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, మా కులం గొప్పది అన్నట్టుగా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కుల గజ్జి కొంతమందిలో చావట్లేదు. ప్రభు ప్రతిసారి చెబుతున్న మాట, నా రక్తం ద్వారా కడగబడిన వాళ్ళందరూ ఒకటే, ఇక భేదమేమీ లేదు, మీరంతా కుటుంబం, నా శరీరంలో మీరందరూ అవయవాలు, నా కోసం పనిచేయండి అని దేవుడు అంటే, ఈ కుల కట్లు, కుల భేదాలు చాలామందిని దేవునికి దూరం చేస్తున్నాయి.